సో మిత్రులందరికీ స్వాగతం అండి. సో మనం ఫ్రీ సిసిఎన్ తెలుగు కోర్సులో భాగంగా ఈరోజు మనం సిస్కో వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ బేసిక్ కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకుంటామండి. సో ఇక్కడ మీరు బేసిక్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, మనం ఒక వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ తీసుకుంటున్నాం, మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ తీసుకుంటున్నాం. ఈ యాక్సెస్ పాయింట్స్ అన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? WLC అనేది కంట్రోల్ చేస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ద నెట్వర్క్ విల్ హ్యావ్ ది 3 VLANs, VLAN 10, VLAN 20, VLAN 30. సో ఇక్కడ 3 VLANs ఈ ఎగ్జాంపుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనే దాని గురించి ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకుందామండి. అంటే ఇక్కడ నేను VLAN 10 అనేది దేనికి యూజ్ చేస్తున్నాను అంటే, మేనేజ్మెంట్ VLAN పర్పస్ యూజ్ చేస్తున్నానండి. అంటే WLC అంటే వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ యూజెస్ ది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ టు కమ్యూనికేట్ విత్ ది యాక్సెస్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ VLAN 10 అనేది దేనికి క్రియేట్ చేస్తున్నానంటే, మేనేజ్మెంట్ ట్రాఫిక్ కోసం క్రియేట్ చేస్తున్నాం. ఈ మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంటే ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే, అది ఇక్కడ ఉండే ఎన్ని యాక్సెస్ పాయింట్స్ ఉంటాయో అన్ని యాక్సెస్ పాయింట్ని ఈ మేనేజ్మెంట్ ట్రాఫిక్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ వీ కెన్ యూజ్ దిస్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ టు కాన్ఫిగర్ ది WLC త్రూ SSH ఆర్ GUI. SSH అంటే సెక్యూర్ షెల్ కాన్ఫిగరేషన్, GUI అంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది VLAN 10 అనేది మేనేజ్మెంట్ VLAN అనుకుందాం, రైట్? సో మేనేజ్మెంట్ VLAN అనేది దేనికి యూజ్ చేస్తాం? టు కమ్యూనికేట్ విత్ ది యాక్సెస్ పాయింట్. ఈ VLAN 10 తోనే యూజ్ చేస్తాం. అంటే నీకు ఏ VLAN కావాలంటే VLAN సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మేనేజ్మెంట్ VLAN ఏముంటుంది అంటే VLAN 1 ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో నేను VLAN 10 అనేది మేనేజ్మెంట్ VLAN కోసం యూజ్ చేస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఇంటర్ఫేస్ WLCలో క్రియేట్ చేస్తామో, సో ఒకదానికేమో మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇస్తాం. అది ఎందుకంటే టు కమ్యూనికేట్ విత్ ది యాక్సెస్ పాయింట్. అంటే నేను VLAN 10కి ఒక IP అడ్రస్ కానీ నేను అసైన్ చేసినానంటే, ఒక సిరీస్ ఆఫ్ DHCP IP అడ్రస్ రేంజెస్ కానీ అసైన్ చేసినానంటే, ఇక్కడ మీరు ఏవైతే యాక్సెస్ పాయింట్స్లో ఉన్నాయో ఆ సిరీస్ IP అడ్రస్లే మనకి యాక్సెస్ పాయింట్స్కి వస్తాయి. అంతేగాని VLAN 20కి VLAN 30కి నువ్వు DHCP పూల్ క్రియేట్ చేసినా ఇవి క్లయింట్లకి ఇవ్వడానికి యూజ్ చేస్తాం, కానీ వీటికి రావనే పాయింట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. అవి ప్రాక్టికల్గా చేసినప్పుడు మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు అక్కడ మీకు క్లారిటీ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, ఫైన్. మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు VLAN 20 అండ్ VLAN 30 ఆర్ ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు నేనేం చేసినానంటే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నేనేం కాన్ఫిగర్ చేస్తానంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాం. మల్టిపుల్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వీ వాంట్ టు సపరేట్ అవర్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ ఫ్రమ్ అవర్ వైర్లెస్ క్లయింట్ ట్రాఫిక్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ యాక్సెస్ పాయింట్ నుంచి ఒక వైర్లెస్ యూజర్ కనెక్ట్ అయినప్పుడు మేనేజ్మెంట్ ట్రాఫిక్ అనే దానికి కమ్యూనికేట్ కావద్దు, రైట్? విచ్ ఈజ్ వై వీ హ్యావ్ ది సపరేట్ మేనేజ్మెంట్ VLAN. సో వాళ్ళకి ఇంకొక వైర్లెస్ ల్యాన్ నెట్వర్క్ మనం అంటే ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే వైర్లెస్ యాక్సెస్ యూజర్ ఉన్నారో యాక్సెస్ పాయింట్ నుంచి కనెక్ట్ అవుతారో వాళ్ళని మేనేజ్మెంట్ ట్రాఫిక్ నుంచి సపరేట్ చేస్తాం. అది ఎట్లా సపరేట్ చేస్తాం, రైట్? ఏ విధంగా ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేస్తాం WLCలో అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, ఈ సినారియోలో వీ కెన్ క్రియేట్ 2 సపరేట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. అంటే నేను ఇక్కడ మేనేజ్మెంట్ ట్రాఫిక్ సపరేట్ చేసిన అనుకుందాం. నెక్స్ట్ నేను 2 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాను. అంటే ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ యూజర్ కనెక్ట్ చేసిన అనుకుందాం. అంటే ఒక వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కుడ్ క్రియేట్ 1 వైర్లెస్ నెట్వర్క్ ఫర్ ది ఇంటర్నల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా, VLAN 10 అనేది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనుకున్నా. ఈ VLAN 20 VLAN 30 అని ఉంది కదా. VLAN 20 అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నల్ యూజర్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాను. అంటే త్రూ యాక్సెస్ పాయింట్ ఎవరైతే మనకి క్లయింట్స్ ఉంటారో వాళ్ళని కనెక్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గెస్ట్ యూజర్ వచ్చిందనుకో వాళ్ళకి నేను VLAN 30 అనేది యూజ్ చేస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్. బై డిఫాల్ట్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ సెన్స్ అన్టాగ్డ్ ఫ్రేమ్స్, రైట్? అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్లీ కాన్ఫిగర్డ్ టు యూజ్ ఏ పర్టికులర్ VLAN అండి. అంటే బై డిఫాల్ట్ ఏం ఫ్రేమ్ పంపిస్తుంది? అన్టాగ్డ్ ఫ్రేమ్ పంపిస్తుంది. అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అంటే మనం ఏం కాన్ఫిగర్ చేయాలి? నేటివ్ VLAN అనేది కాన్ఫిగర్ చేయాలి. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నువ్వు నేటివ్ VLAN అనేది కాన్ఫిగర్ చేయలేదంటే ఏమవుతుందంటే, సో మనకు నేటివ్ VLAN లేనటివి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాయి? ట్యాగ్డ్ ఫ్రేమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాయి. బట్ బై డిఫాల్ట్ ఇది WLC ఏం యూజ్ చేసింది? మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది అన్టాగ్డ్ ఫ్రేమ్స్ కదా, ఇది అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అనేవి తీసుకెళ్తుంది. సో ఇది వెన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద ట్యాగ్డ్ ఫ్రేమ్స్, ఇట్ ఈస్ సెండింగ్ ద అన్టాగ్డ్ ఫ్రేమ్. సో కమ్యూనికేషన్ అనేది అక్కడ కాదు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. So untagged frames are used for the simplicity and compatibility in many network setup.
where the management interface operated on the default or native VLAN, allowing straightforward communication without additional VLAN tagging complexity. Right, so by default మనం untagged frame యూజ్ చేస్తాం. అంటే ఇట్ మీన్స్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ది నేటివ్ VLAN అనే పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఏవైతే యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి కూడా సో వాటిని మనం నేటివ్ VLAN క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ WLC క్యారింగ్ ఈజ్ ది నేటివ్ ట్రాఫిక్, అంటే అన్టాగ్డ్ ఫ్రేమ్ అనేది ట్రాఫిక్ చేసుకున్నప్పుడు నువ్వు ఏడైతే సిస్కో యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయంటే బై డిఫాల్ట్ ఇవి ట్యాగ్డ్ ఫ్రేమ్స్ తీసుకెళ్తాయి కదా, అంటే వీటిని కూడా మనం నేటివ్ VLAN కాన్ఫిగర్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవుతుంది అనేది కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ కేస్ నాకు వద్దు, నేను నేటివ్ VLAN యూజ్ చేయను, అన్ని ట్యాగ్డ్ ఫ్రేమ్సే కావాలంటే అప్పుడు మనం కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు అండి. బట్ బై డిఫాల్ట్ ఏముంటుంది, అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అనేది తీసుకెళ్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ట్యాగ్డ్ ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ when the network design requires separation of the management interface into a specific VLAN for security, segmentation and organization purpose. సో మనకి ఏదైతే రియల్ WLC ఉంటుందో దాంట్లో మనం అన్టాగ్డ్ ట్యాగ్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఉండే మనకు ప్యాకెట్ ట్రేసర్ సినారియోలో అంటే మనకి ఏదైతే వాళ్ళు WLC అనేది ప్రొవైడ్ చేసిండ్రో అది జస్ట్ ఓన్లీ అంటే మనం CLI యూజ్ చేయలేం, ఓన్లీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని మాత్రమే కాన్ఫిగర్ చేస్తాం. దట్ టు హ్యావ్ లిమిటెడ్ ఫంక్షనాలిటీ అండి. సో ఇన్ కేస్ ఆఫ్ మీరు రియల్ టైంలో చూస్తుందంటే సో ట్యాగెడ్ ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. దాని కమాండ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం GUIలోనే కాన్ఫిగర్ చేస్తామండి. అంటే ఏమంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ IP అడ్రస్ ఉంటుంది, సో దాని IP అడ్రస్ ఇస్తాం, దాని సబ్నెట్ మాస్క్ ఇస్తాం, డిఫాల్ట్ గేట్వే ఇస్తాం. రైట్, సో ఇది ఏంటండి అన్టాగ్డ్ ఫ్రేమ్స్ బై డిఫాల్ట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్యాగెడ్ ఫ్రేమ్ సెండ్ చేసుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే మేనేజ్మెంట్కి సో IP అడ్రస్, దాని సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే ఇస్తాం. సో ఇంటర్ఫేస్ అనేది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేయం, ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్, సో ఫర్ CCNA పర్పస్ మీకు బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకుంటే అన్టాగ్డ్ ఫ్రేమ్ తీసుకెళ్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నేటివ్ VLAN అనేది కాన్ఫిగర్ చేయాలి. సో ప్రతి దాంట్లో నేటివ్ VLAN ఉన్నప్పుడు మాత్రమే అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అనేది యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అంటే if the management VLAN were tagged, a trunk configuration would be necessary to handle VLAN tagging properly. సో అక్కడ కంపల్సరీగా మనకు ఏదైతే మన వైర్లెస్ LAN కంట్రోలర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఉందనుకోండి, సో ఇది కంపల్సరీగా మనం ట్రంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో మనం బై డిఫాల్ట్ ఏం యూజ్ చేస్తున్నాం, నేటివ్ VLAN అంటే అన్టాగ్డ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాం కదా. అంటే వెన్ యూజింగ్ అన్టాగ్డ్ ఫ్రేమ్స్ ఫర్ ది మేనేజ్మెంట్ ట్రాఫిక్ యూ కెన్ యూజ్ an access port or configure a trunk port with appropriate native VLAN. రైట్, అంటే ఇక్కడ నువ్వేం కాన్ఫిగర్ చేయొచ్చు, నేటివ్ VLAN కానీ లేదంటే యాక్సెస్ పోర్ట్ క్రియేట్ చేయాలి. బట్ గుర్తుపెట్టుకోండి అన్టాగ్డ్ అంటేనే నేటివ్ VLAN కాన్సెప్ట్. సో ఐ టోల్డ్ మెనీ టైమ్స్ దట్ నేటివ్ VLAN విల్ క్యారీ ది అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అనేది చెప్పుకున్నాం. సో ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఇవి గుర్తున్నప్పుడు మనం ఇప్పుడు ప్రాక్టికల్స్లో వెళ్ళి వీటిని కాన్ఫిగర్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా బేసిక్ WLC కాన్ఫిగరేషన్ చేసి మల్టిపుల్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేస్తాం చూద్దామండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే నెట్వర్క్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ డివైజెస్ అని ఉంది కదా. సో వైర్లెస్ డివైజెస్ మీద క్లిక్ చేయండి. WLC 3504 అండి. సో జస్ట్ WLC 3504 అనేది వర్క్ స్పేస్లో పెట్టినా. సో అదేవిధంగా మనకి యాక్సెస్ పాయింట్స్ కావాలి కదండి. సో నేను ఒక 2 యాక్సెస్ పాయింట్ తీసుకుంటున్నా. అదేం తీసుకుంటున్నా అంటే 3702 ఉన్నాయి కదా. సో ఆ ఒక 2 యాక్సెస్ పాయింట్స్ అనేవి నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. రైట్, సో అంటే ఒకటేమో VLAN 10, ఇంకొకటి VLAN 20, VLAN 30 అలా ఇస్తా అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఒక మల్టీ లేయర్ స్విచ్ అనేది తీసుకుందాం. రైట్, సో నెక్స్ట్ క్లాస్లో మీకు రౌటర్ స్విచ్ యూజ్ చేసుకుని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది చెప్తా అండి. ఇంటర్మీడియట్ డివైజెస్లోకి వెళ్ళి స్విచ్చెస్లోకి వెళ్ళి సో ఈ 3560 స్విచ్ అనేది తీసుకుంటున్నాం, మల్టీ లేయర్ స్విచ్ అనేది తీసుకుంటున్నా. రైట్, సో ఇక్కడ కనెక్షన్లోకి వెళ్ళి మనం సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఇంటర్ఫేస్ FA0/6 అనేది తీసుకుంటున్నా. మీరు ఏ మల్టీ లేయర్ స్విచ్ అన్నా తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, పోర్ట్ ఏం తీసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే WLC GUIలో కాన్ఫిగర్ చేసినప్పుడు ఇది ఇంపార్టెంట్. సో గిగాబైట్ ఈథర్నెట్ 1 అనేది తీసుకుంటున్నా. సో మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇక్కడ నేనేం తీసుకున్నాను, FA0/6, ఇదేమో గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్ 1 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసినాం, FA0/7, FA0/8. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకొక 2 పోర్ట్స్ తీసుకుంటున్నా. ఒకటి FA0/7 ఒకటి తీసుకుంటున్నా, ఇంకొకటి FA0/8 అనేది తీసుకుంటున్నా. రైట్, సో ఇది అదేవిధంగా మనం ఇంకొకటి ఏం తీసుకుంటున్నామంటే FA0/20 అనేది కూడా తీసుకుందాం. ఈ FA0/20 అనేది ఎందుకో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రైట్. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నామండి మనం, FA0/7 ఒకటి, FA0/1. సో ఇవి ఇది ఎందుకంటే మన మల్టీలేయర్ స్విచ్ నుంచి FA0/7 FA0/8 అనేది లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్కి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడికి వెళ్ళి FA0/7, సో ఇక్కడ GBE Ethernet 0. మళ్ళీ ఈ మల్టీ లేయర్ స్విచ్లోకి వెళ్ళి FA0/8 ఇక్కడ ఈ లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్కి అనేది మనం కాన్ఫిగర్ చేసినాం. సో ఇక్కడ నేనేం చెప్పానండి, మనకి ఏదైతే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఉంటుందో ఆ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం WLCని కాన్ఫిగర్ చేసుకోవచ్చా అంటే, ఈ WLCని నేను త్రూ వెబ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి సో దీని మేనేజ్మెంట్ IP అడ్రస్ టైప్ చేసినప్పుడు నాకు యాక్సెస్ వస్తుంది. అంటే నా అడ్మిన్ సిస్టమ్ నుంచి నేను ఈ WLCని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక సిస్టమ్ తీసుకుంటున్నాం. రైట్, అర్థమవుతుందా? ఈ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తున్నానంటే ఆ WLCని యాక్సెస్ చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని యాక్సెస్ చేసి WLCని కాన్ఫిగర్ చేయడానికి, ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ని క్రియేట్ చేయడానికి, అవన్నిటికి మనము దీన్ని యూజ్ చేస్తున్నామండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడ్మిన్ PC అనుకుందాం. రైట్, సో ఇది అయిపోయిందండి. సో ఇప్పుడు నేనేం కనెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడికి వెళ్ళి ఇంటర్ఫేస్ ఏం యూజ్ చేస్తున్నా అంటే మీకు ఇష్టం వచ్చిన ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోవచ్చు అండి. రైట్, సో ఇక్కడ నేను యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంది, FA0/20, ఇది FA0/6, FA0/7, FA0/8. సో ఫైనల్గా వన్స్ మొత్తం కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యాక్సెస్ పాయింట్ కింద మనం వైర్లెస్ క్లయింట్లు అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎండ్ డివైస్ మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాబ్లెట్, ల్యాప్టాప్ ఏదో ఒకటి తీసుకున్నారు అంటే మొత్తం కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఈ ట్యాబ్లెట్లో ఆ వైఫై నెట్వర్క్ని కానీ మనము ప్రీషేడ్కి ఎంటర్ చేసినామంటే మనకు కనెక్ట్ అవుతుంది. రైట్, సో అది ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అండి. సో ఫస్ట్ అయితే మనం ఏమేమి కాన్ఫిగరేషన్ కమాండ్స్ ఎంటర్ చేస్తామో ఒకసారి క్లియర్గా చెప్తానండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో మనం 3 VLANs అనేది క్రియేట్ చేస్తున్నాం. ఒకటేమో మేనేజ్మెంట్ పర్పస్ కోసం అని చెప్తున్నా, ఇంకొకటేమో VLAN ఇంటర్నల్ అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్లో ఉండే ఏవైతే యూజర్స్ ఉన్నారో క్లయింట్స్ వాళ్ళు కనెక్ట్ చేయడానికి, ఇంకొకటి VLAN 30 అనేది గెస్ట్ ఎవరైతే గెస్ట్స్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి యాక్సెస్ పాయింట్తో కనెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసేది ఏంది, సో VLAN 30 అనేది యూజ్ చేస్తున్నా. సో నేను 3 VLANs అనేవి క్రియేట్ చేస్తున్నా అండి. ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అండి, స్విచ్లోకి వెళ్ళండి, కమాండ్ లైన్లోకి వెళ్ళి రైట్, సో ఫస్ట్ నో టైప్ చేయండి. సో ఎనేబుల్. సో ఫస్ట్ మనం VLANs అయితే క్రియేట్ చేద్దాం కదండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే షో VLAN అనే కమాండ్ టైప్ చేసిందంటే మీరు మనకు ఏ VLANs లేవు, ఓన్లీ డిఫాల్ట్ VLAN 1 ఉంది. రైట్, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి 3 VLANs క్రియేట్ చేస్తున్నా. ఏమేమి VLANs క్రియేట్ చేస్తున్నా అండి, ఒకటి VLAN 10. రైట్, సో నేమ్ ఏమి ఇస్తున్నా, MANAGE అంటే మేనేజ్మెంట్ అని ఇస్తున్నా. రైట్, సో అదేవిధంగా మనం VLAN 20 VLAN 30 క్రియేట్ చేయొచ్చు. రైట్, సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. రైట్, సో ఇక్కడ చూడండి VLAN 20 నేమ్ వచ్చి ఇంటర్నల్ ఇచ్చిన, VLAN 30 నేమ్ వచ్చి గెస్ట్ అని ఇచ్చిన. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో VLAN అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం 3 VLANs అనేవి క్రియేట్ చేసినాం. అర్థమవుతుందా? డన్. సో ఈ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే సో నాకు ఏదైతే అడ్మిన్ PC ఉందో రైట్, సో అడ్మిన్ PC నుంచి నేను యాక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలి, సో పర్టికులర్ VLANకి దీనికి కనెక్ట్ అయి ఉండాలి. ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బై డిఫాల్ట్ ఇది ఏదైతే అన్టాగ్డ్ ఫ్రేమ్స్ పంపిస్తుందో కాబట్టి బై డిఫాల్ట్ నేటివ్ VLAN వచ్చి VLAN 1 అని మనకు తెలుసు. బట్ నేను ఆ నేటివ్ VLAN 1 అనేది యూజ్ చేయట్లేదండి. నేను ఒక సపరేట్ VLAN క్రియేట్ చేస్తా, ఆ సపరేట్ VLANకి నేటివ్ VLAN ఇస్తా. ఎందుకంటే బై డిఫాల్ట్ ఏది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అన్టాగ్డ్ ఫ్రేమ్స్ పంపిస్తుంది. రైట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేశానండి, ఇంటర్ఫేస్ FA0/6 కదా. FA0/6 అంటే ఏంది, ఇక్కడ నువ్వు అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అంటే ఏదో ట్రంక్ పోర్ట్ అనే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే యాక్సెస్ పోర్ట్ అనే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రంక్ పోర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనుకుందాం. అంటే ఈ స్విచ్లోకి వెళ్ళి మల్టీ లేయర్ స్విచ్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ FA0/6 అంటే దీని లోపలికి వెళ్ళి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎన్కాప్సులేషన్ అనేది .1q చేస్తున్నా. తర్వాత దీన్ని ఏం క్రియేట్ చేస్తున్నా, ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేస్తున్నా. సో ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసినా కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అన్టాగ్డ్ ఫ్రేమ్స్ కాబట్టి నేటివ్ VLAN క్యారీ చేస్తాయి కాబట్టి నేటివ్ VLAN వచ్చి నేను 10 అనుకుంటున్నాను కాబట్టి మేనేజ్మెంట్ దానికి సో 10 అనేది ఇస్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది మిస్ చేస్తే మీకు రాదు.
రైట్. సో ఈ పాయింట్ అనేది ఆప్షనల్ అండి. అంటే బై డిఫాల్ట్ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఏమేమి వీలాన్స్ అలౌ చేస్తుంది అంటే 1 నుంచి అన్ని వీలాన్స్ అలౌ చేస్తుంది. ఇక్కడ నేనేమేమి అనుకుంటున్నా, నాకు 10, 20, 30 సరిపోతాయి అనుకుంటున్నాను కదా. సో దానికి నేను యూజ్ చేసే కమాండ్ ఏంది, స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ వీలాన్స్ వచ్చేది 10, 20, 30. అంటే మీకు వీలాన్ కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా చేయాలో తెలిసినప్పుడు ఇది సింపుల్ ఉంటుందండి. ఇన్ కేస్ మీకు వీలాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్ఫేసెస్ ఎలా క్రియేట్ చేయాలి తెలియకపోతే ఒకసారి వీలాన్ కాన్సెప్ట్ నేర్చుకోండి, లేదంటే ఇది కష్టం ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ FA0/6లోకి వెళ్ళి ఇవి కాన్ఫిగర్ చేస్తున్నాను. రైట్. సో ఈ మల్టీ లేయర్ స్విచ్లోకి వెళ్ళి ఓన్లీ ఇంటర్ఫేస్ FA0/6నే కాన్ఫిగర్ చేస్తున్నాను అండి. రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. రైట్. కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను కమాండ్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాను. లేదంటే మీరు 1 by 1 టైప్ చేయండి, ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇంటర్ఫేస్ FA0/6 ఏంటండి, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్, నెక్స్ట్ నేటివ్ వీలాన్ ఏమి ఇచ్చినాం 10, అలౌడ్ వీలాన్స్ ఏమి ఇచ్చినాం 10, 20, 30. అలౌడ్ వీలాన్స్ మీరు ఇకపోయినా కానీ బై డిఫాల్ట్ అది అన్ని వీలాన్స్ అలౌ చేస్తుంది. ఇది మ్యాండేటరీ కమాండ్ కాదండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో మీకు డౌట్ ఉంటే చాలా చెక్ చేసుకోవచ్చండి. షో ఇంటర్ఫేస్ ట్రంక్ కమాండ్ కానీ మీరు యూజ్ చేసిందంటే చూడండి, FA0/6 అనేది ఇప్పుడు ఏ మోడ్ ఉంది, ట్రంక్ పోర్ట్గా అనేది. సో ట్రంకింగ్ ఉందా, నేటివ్ వీలాన్ ఏముంది 10, ఏ వీలాన్స్ అలౌ చేస్తుంది 10, 20, 30. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఏముంది FA0/8, FA0/7, FA0/20 ఎందుకు యూజ్ చేస్తామండి, ఇప్పుడు ఇది ఏది నేటివ్ వీలాన్ 10 కదా. సో ఇక్కడ కూడా నువ్వు యాక్సెస్ పోర్ట్గా క్రియేట్ చేసుకుని, ఇవి ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు, యాక్సెస్ పోర్ట్గా క్రియేట్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఈ కేసులో నేను ఓన్లీ యాక్సెస్ పోర్ట్ క్రియేట్ చేస్తున్నా అండి. సో క్రియేట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎట్లా ఉంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామండి. రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, నేటివ్ వీలాన్ 10 అనేది, ఇవి కూడా అన్టాగ్డ్ ఫ్రేమ్ కాబట్టి కంపల్సరీగా ప్రతి ఇంటర్ఫేస్ నేటివ్ వీలాన్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ట్రాఫిక్ వచ్చి నేటివ్ వీలాన్, అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అన్ని నేటివ్ వీలాన్ తీసుకుపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి, 7, 8, 20 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను రేంజ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తా, మల్టిపుల్ ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంది, రేంజ్ కమాండ్. అంటే ఇంటర్ఫేస్ రేంజ్ FA0/7 ఒకటి, FA0/1, FA0/21. సో దీన్ని స్విచ్ పోర్ట్ అంటే సింగిల్ వీలాన్ని క్యారీ చేస్తుంది, అది నేటివ్ వీలాన్ అనుకో. రైట్. సో ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ వీలాన్స్ క్యారీ చేస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవి ఏవైతే ఉన్నాయో సో వీటిలన్నీ నేనేం చేస్తున్నానంటే యాక్సెస్ పోర్ట్గా క్రియేట్ చేసి వీలాన్ 10కి అసైన్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఏ మోడ్లోకి వెళ్ళాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి సో ఈ కమాండ్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇంటర్ఫేస్ రేంజ్ FA0/8, FA0/7, నెక్స్ట్ 20, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే షో వీలాన్ కమాండ్ టైప్ చేసిందంటే మీకు అర్థమైంటుంది. సో మేనేజ్మెంట్లో ఏమున్నాయి, FA0/7, FA0/8, FA0/20. అంటే ఇవన్నీ వీలాన్ 10కి అన్టాగ్డ్ ఫ్రేమ్స్ అనేవి తీసుకెళ్తాయి. రైట్. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి, సో FA0/7, 8 ఏంటండి, కనెక్టెడ్ టు యాక్సెస్ పాయింట్. రైట్. సో FA0/20 ఎందుకండి, అడ్మిన్ పీసీ. ఎందుకు అడ్మిన్ పీసీకి ఇక్కడ కనెక్ట్ చేసినాం, ఈ WLCని దీంట్లోకి వెళ్ళి మనం GUI యాక్సెస్ చేసుకొని దీన్ని కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి. రైట్. సో అంటే బై డిఫాల్ట్ AP client cannot be connected to the WLC via access point. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో బై డిఫాల్ట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే WLCలో కాన్ఫిగరేషన్ దీన్ని రిమోట్గా యాక్సెస్ చేయాలంటే, అంటే ఈ సిస్టమ్ నుంచి దీన్ని యాక్సెస్ చేయాలంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ పాయింట్ నుంచి ఎవడైనా వైర్లెస్ క్లయింట్ కనెక్ట్ అయ్యి వాడు పింగ్ అవుతాడే కానీ అదేవిధంగా వీడు ఈ సిస్టమ్ నుంచి ట్యాబ్లెట్ నుంచి దీని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే దీన్ని యాక్సెస్ చేయాలంటే బై డిఫాల్ట్ అలౌడ్ ఉండదు, అది డిజేబుల్ చేసి ఉంటుంది. అంటే ఒకటే వే నువ్వు GUIని యాక్సెస్ చేయాలంటే ఈ WLCని నువ్వు వైడ్ నెట్వర్క్ కనెక్ట్ అయితే మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఇది ఇంకొక పాయింట్ బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు నేనేం చేసిన, వైడ్ నెట్వర్క్ కనెక్ట్ చేసిన దేన్ని, నా అడ్మిన్ పీసీని. రైట్. సో ఇది వీలాన్ 10 కింద ఉంది. రైట్. సో ఇది వీలాన్ 10 క్యారీ చేసేదానికి యాక్సెస్ పోర్ట్ ఇచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నేను కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే, రైట్, సో ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేయాలి కదా వీలాన్ క్రియేట్ చేసినప్పుడు.
రైట్. సో ఇంటర్ఫేస్ VLAN 10 ఒకటి, VLAN 20 ఒకటి, VLAN 30 అంటే స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ మేనేజ్మెంట్ IPs అంటే SVI అనేది నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్లో మనం స్విచ్ తీసుకొని రౌటర్లో ఏ విధంగా సబ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేస్తాం అంటే మనకు ఇంటర్ఫేస్ G0/0.10 encapsulation.1 Q ట్రంకింగ్ అవి చెప్పుకున్నాం కదా. సో దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తా అండి. సో ఇన్ కేస్ మీ దగ్గర మల్టీ లేయర్ స్విచ్చెస్ ఉంటే ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, VLAN 10, 20, 30 ఉన్నాయి కదా. VLAN 10 అనే దానికి ఏం తీసుకుంటున్నా అంటే 10 సిరీస్ తీసుకుంటున్నా. VLAN 20కి 20 సిరీస్ తీసుకుంటున్నా. VLAN 30కి 30 సిరీస్ తీసుకుంటున్నా. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను క్లాస్ C తీసుకుంటున్నాను కాబట్టి సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.0 రైట్. సో అంటే 10.0 నెట్వర్క్ ఏమో VLAN 10కి, 20.0 నెట్వర్క్ ఏమో VLAN 20కి, 30.0 నెట్వర్క్ ఏమో VLAN 30కి ఇస్తున్నా. సో అందులో 0 to 255 నీకు 256 IP అడ్రస్లు వస్తాయి కాబట్టి అందులో ఏదో ఒక IP అడ్రస్ నేను ఈ VLAN 10కే అసైన్ చేస్తున్నా. సింపుల్ రైట్. సో ఒకటేమో ఇంటర్ఫేస్ VLAN 10 నెట్వర్క్ వచ్చి 10.0, ఒక IP అడ్రస్ 10.1 అనేది ఇంటర్ఫేస్ VLAN 10కి అసైన్ చేస్తున్నా. దాని సబ్నెట్ మాస్క్ ఏంది 255.255.0 నథింగ్ బట్ ది క్లాస్ C నెట్వర్క్. సో షట్ డౌన్ ఉంటుంది కాబట్టి నో షట్ డౌన్ టైప్ చేస్తున్నాం రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది SVI ఇస్తున్నాం అంతే రైట్. సో ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్తున్నాం రైట్. సో వెళ్ళిన తర్వాత కమాండ్స్ పే చేస్తున్నాం రైట్. సో మీకు డౌట్ ఉంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే చూడండి, FA0/6 దీన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసినాం. నేటివ్ VLAN 10 ట్రంక్గా క్రియేట్ చేసినాం కదా. ఏవేవి అలౌ చేస్తే ఓన్లీ 10, 20, 30 అని అలౌ చేస్తుంది కదా. అదేవిధంగా FA0/7 అనేది ఏంది దీన్ని క్రియేట్ చేసుకున్నాం. FA0/8 అనేది ఏంది దీన్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చూడొచ్చు. అదేవిధంగా VLAN 10కి ఏమి ఇచ్చినాం, IP అడ్రస్ ఇది ఇచ్చినాం. VLAN 20కి IP అడ్రస్ ఇది ఇచ్చినాం. VLAN 30కి IP అడ్రస్ ఇచ్చినాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే మ్యాక్ అడ్రస్ అనేది మనం ఇవ్వలేదు, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది రైట్. యూ డోంట్ నీడ్ టు గివ్ ది మ్యాక్ అడ్రస్ హియర్ రైట్. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు దీనికి ప్రతి దానికి నేనేం చేస్తున్నానంటే ఆటోమేటిక్ IP అడ్రస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఈవెన్ ఏవైతే వైర్లెస్ యాక్సెస్ పాయింట్ క్లయింట్ ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్ IP అడ్రస్ అసైన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంది, DHCP అనేది ఇంప్లిమెంట్ చేయాలి రైట్. సో ఇప్పుడు DHCP అనేది నేను 3 VLANs ఉన్నాయి, VLAN 10, VLAN 20, VLAN 30 రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 3 పూల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటేమో మేనేజ్మెంట్ VLAN 10కి, ఇంకొకటి ఇంటర్నల్ నెట్వర్క్ 20, ఇంకొకటి గెస్ట్ నెట్వర్క్ 30 రైట్. సో 3 సిరీస్లో మనము పూల్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ కరెస్పాండింగ్ పూల్కి అది ఆటోమేటిక్ IP అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది రైట్. సో ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ మేనేజ్మెంట్ పూల్ క్రియేట్ చేసినాం. మేనేజ్మెంట్ పూల్ అంటే ఏంది VLAN 10 కదండి. సో దానికి నెట్వర్క్ ఏంది 10.0 నెట్వర్క్. సబ్నెట్ మాస్క్ ఏంది క్లాస్ C 255.255. సో డిఫాల్ట్ రౌటర్ ఏందండి ఇప్పుడు SVI ఇంతకు ముందు క్రియేట్ చేసినాం కదా. అంటే ఇంటర్ఫేస్ VLAN 10 అంటే ఇంటర్ఫేస్ VLAN 10 అనేది క్రియేట్ చేసినామా. IP అడ్రస్ ఏమి ఇచ్చినాం 192.168.10.1 ఇచ్చినాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ డిఫాల్ట్ రౌటర్ గేట్వే రైట్. ఇది తర్వాత చెప్తా ఆప్షన్ 43 అంటే ఏందో. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక పూల్ ఇంటర్నల్ క్రియేట్ చేస్తున్నాం. అది ఏ నెట్వర్క్ VLAN 20 అంటే 20 సిరీస్ తీసుకుంటున్నాం. సో డిఫాల్ట్ రౌటర్ ఏంది ఇక్కడ ఇంటర్ఫేస్ VLAN 20 ఇచ్చినప్పుడు 20.1 ఇచ్చినా కదా. సో అది డిఫాల్ట్ రౌటర్. అదేవిధంగా గెస్ట్ నెట్వర్క్కి 30 సిరీస్తో క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మేనేజ్మెంట్ ఏమని చెప్పానండి, ఇక్కడ ఏదైతే మనకు 10 సిరీస్ క్రియేట్ చేసినామో ఇవన్నీ ఎక్కడికి వస్తాయి, మనకు యాక్సెస్ పాయింట్తో కమ్యూనికేట్ అవుతాయి. యాక్సెస్ పాయింట్లో నీకు 20, 30 రావు, ఓన్లీ గెస్ట్ యూజర్స్కి వస్తాయి. అంటే ఇంటర్నల్కి గెస్ట్కి ఎవరైతే వైర్లెస్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి మనము ఇంటర్నల్ కానీ గెస్ట్ కానీ ఇస్తాం. మేనేజ్మెంట్ అంటే ఏంది ఈవీవి కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే యాక్సెస్ పాయింట్ ఉందో ఈ WLC అనే దానికి ఆటోమేటిక్గా క్యాప్ ప్రోటోకాల్ అనేది క్యాప్ టనల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ మీనింగ్ చెప్పుకోవాలంటే ఇవి ఏవైతే యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయో దీన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే ఇవి కనెక్ట్ అవుతాయి. అప్పుడు ఈ WLC నుంచి వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు రైట్. సో అది దాన్ని ఆటోమేటిక్గా తెలుసుకోవడానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఆప్షన్ 43 రైట్. సో దీని ఫర్ ఎగ్జాంపుల్ దీని మేనేజ్మెంట్ IP అడ్రస్ నేను 192.
168.10.5 అని పెట్టినాను అనుకోండి మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఆప్షన్ 43 ఐపీ అని టైప్ చేసి ఈ మేనేజ్మెంట్ ఐపీ ఏదైతే దీన్ని ఇక్కడ టైప్ చేస్తావో ఇవి ఆటోమేటిక్గా అసోసియేట్ అవుతాయి. ఇది ఎప్పుడు కావాలంటే ఈ ఆప్షన్ 43 అనే కమాండ్ టు ప్రొవైడ్ ఐపీ అడ్రస్ టు ఆల్ యాక్సెస్ పాయింట్ అండ్ ఆప్షన్ 43 is to discover the WLC. అంటే ఫర్ యాక్సెస్ పాయింట్ టు డిస్కవర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్ ఫర్ ది సేమ్ నెట్వర్క్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సింపుల్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ సేమ్ నెట్వర్క్లోనే ఉన్నాయి. ఇలాంటి టైంలో నీకు ఆప్షన్ 43 అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ WLC అనేది ఒక డిఫరెంట్ నెట్వర్క్లో కాన్ఫిగర్ చేసినావు, నీ యాక్సెస్ పాయింట్ అవన్నీ ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ WLCని డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే యాక్సెస్ పాయింట్ ఐడెంటిఫై చేయాలంటే అప్పుడు నువ్వు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఆప్షన్ 43 స్పేస్ ఐపీ, ఆ మేనేజ్మెంట్ ఇక్కడ WLC మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఏముందో అది ఇక్కడ టైప్ చేయాలి. ఇది సేమ్ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు, బట్ ఈ కమాండ్ అయితే ఇస్తున్నాం, రైట్. సో ఆప్షన్ 40 అయితే అనేది ఇక్కడ టైప్ చేయము, ఓన్లీ మేనేజ్మెంట్కే టైప్ చేసాం, ఎందుకంటే ఇవన్నీ మేనేజ్మెంట్తోనే కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ అవసరం లేదు, ఇవి గెస్ట్ యూజర్స్ కోసం ఇవి క్రియేట్ చేస్తున్నాం. గెస్ట్ యూజర్స్ అంటే క్లయింట్స్ కోసం క్రియేట్ చేస్తున్నాం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అండి, 3 పూల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి మేనేజ్మెంట్, ఇంకొకటి సో 10.network ఇవి క్రియేట్ చేస్తున్నాం, రైట్. సో కాపీ చేసుకొని, రైట్. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగరేషన్ మోడ్, రైట్. సో కంప్లీట్ అయిందా? సో ఎండ్ డౌట్ ఉంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. చూడండి మేనేజ్మెంట్ ఆప్షన్ 43 కూడా ఇచ్చినాం, ఇది అవసరం లేదు యాక్చువల్గా. సో ఇంటర్నల్ ఇవి క్రియేట్ చేసినామండి. సో ఇప్పుడు కంప్లీట్ సెటప్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మేజర్ ఏం చేయాలంటే మనము ఈ WLC నుంచి మనం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేయాలి, రైట్. సో ఎన్ని క్రియేట్ చేయాలి? ఒకటేమో ఇంటర్నల్ నెట్వర్క్, ఇంకొకటి గెస్ట్ నెట్వర్క్ అనేది 2 WLANs అనేవి క్రియేట్ చేస్తాం. వాటికి ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ VLAN 20 అనుకో, ఇంటర్నల్కి ఇచ్చినాం అనుకో, ఆ VLAN 20 అనే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను WLC లోపలికి వెళ్ళిన తర్వాత, రైట్. సో దీన్ని నేను అడ్మిన్ పీసీ నుంచి యాక్సెప్ట్ చేసిన, అడ్మిన్ పీసీ నుంచి కాన్ఫిగర్ చేసినప్పుడు నాకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేయాలి. ఏం ఇంటర్ఫేస్? ఒకటి మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్, సెకండ్ వన్ ఏంటండి VLAN 20 కోసం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం, ఇంకొకటి VLAN 30 అనేది ఇంటర్ఫేస్ అంటే VLAN 20 అనేది ఆ యూజర్స్కి, VLAN 30 అనేది ఆ యూజర్స్కి, మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ ట్రాఫిక్ పర్పస్ కోసం. ఇట్లా 3 ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాం. ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసిన, ఏంది ఇంటర్నల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసిన, ఇంకొకటి 30 గెస్ట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసినాం, రైట్. సో ఇక్కడ మనం ఈ WLAN క్రియేట్ చేసిన తర్వాత దీనికి SSIDలు, ప్రీషేడ్ కీరీడు, WPA2 ఆథెంటికేషన్ మెకానిజము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి దీనికి ఇది అటాచ్ చేస్తాం ఇంటర్ఫేస్ని. అప్పుడు మేనేజ్మెంట్ అనేది దీనికి డిఫరెంట్, VLAN 20కి దీనికి సంబంధం లేదు కదా, అలా డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం, రైట్. సో వైర్లెస్ LAN కంట్రోలర్ని ఏ విధంగా అడ్మిన్ పీసీ నుంచి యాక్సెస్ చేసి కాన్ఫిగర్ చేయాలనే పాయింట్ నేర్చుకుందామండి, రైట్. సో దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను WLCలో క్లిక్ చేసి బై డిఫాల్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది కదా, అది VLAN 1కు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను VLAN 10కి సెట్ చేసుకున్నాను కాబట్టి సో 10.1 నుంచి 10.254 మధ్యలో ఏదో ఒక IP అడ్రస్ ఇచ్చుకోండి. నేను 10.5 ఇచ్చినాను కాబట్టి 10.5, నేను క్లాస్ C వాడుతున్నాను కాబట్టి 255.255.0. దీనికి ఏమి ఇచ్చినామండి మనకు మల్టీ లేయర్ స్విచ్లో 192.168.10.1 ఇచ్చాం కదా VLAN 10కి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. VLAN 10 వచ్చి మేనేజ్మెంట్, 20 ఇంటర్నల్, 30 వచ్చి దేనికండి గెస్ట్, రైట్. సో దీన్ని 10.5, ఇక్కడ 10.5 అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ వైడ్ నెట్వర్క్ నుంచి నన్ను యాక్సెస్ చేయాలంటే వాళ్ళు యూజ్ చేయాల్సిన IP అడ్రస్ ఏంది 10.5. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీనికి 10.5 ఇచ్చినామా, ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ DHCP రిలీజ్ కాలేదు అనుకుందాం. ఇన్ కేస్ రిలీజ్ అయితే IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి DHCP కొట్టండి. సో DHCP అవన్నీ కాన్ఫిగర్ చేసినాం కదా. ఇప్పుడు చూడండి మనకి ఏ IP అడ్రస్ వచ్చింది, 10.series వచ్చింది. మేనేజ్మెంట్ IP వస్తుంది, VLAN 20, VLAN 30 IP అడ్రస్ రావు, అవి క్లయింట్కి ఇస్తామనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే WLC అనేది మనం అన్ని ఫీచర్స్ అనేవి మనకి ఎనేబుల్ ఉండవు ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్లో. రియల్ టైంలో మనం అన్నీ చేసుకోవచ్చు.
రైట్. సో కొన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి, కొన్ని ప్రాపర్గా కూడా వర్క్ అవు. జస్ట్ ఇక్కడ బేసిక్ గోల్ ఏంటంటే డబ్ల్యూఎల్సీని ఎలా కాన్ఫిగర్ చేయాలి, మల్టిపుల్ వీలన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మన గోల్ అయిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఆ డబ్ల్యూఎల్సీ ఐపీ అడ్రస్ ఏందండి 192. మేనేజ్మెంట్ అడ్రస్ 10.5 అని ఇచ్చినాను కదా. ఫస్ట్ మన కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేద్దాం. రైట్. సో కనెక్టివిటీ లేకపోతే నువ్వు యాక్సెస్ చేయడానికి ఉండదు. సో రిప్లై అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ డబ్ల్యూఎల్సీని కాన్ఫిగర్ చేయాలి. సో ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నా, నా అడ్మిన్ పీసీ నుంచి యాక్సెస్ చేస్తున్నా. సో మనం వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి దాని ఐపీ అడ్రస్ టైప్ చేసినామంటే మనకి యాక్సెస్ వస్తుంది. ఏది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. రైట్. సో దాని ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.10.5. సో ప్రోటోకాల్ ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేయాలి. సో బై డిఫాల్ట్ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అది హెచ్టిటిపి ప్రోటోకాలే తీసుకుంటుంది కాబట్టి జస్ట్ గో మీద క్లిక్ చేయండి. సో ఇది చాలా స్లో ఉంటుందండి. యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు గెట్ ది ఇంటర్ఫేసెస్ ఆఫ్ ది GUI. సో ఇదైతే మనకు ఓపెన్ అయిందండి. సో ఇక్కడ ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఫస్ట్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం లాగిన్ అయినప్పుడు మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లేదంటే మనకి యాక్సెస్ రాదు. సో ఇనిషియల్ సెటప్లో మనం ఏం చేస్తున్నామంటే వీటిని క్రియేట్ చేసుకోవాలి. రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ Cisco123. రైట్. సో అడ్మిన్ నేమ్ Cisco123. రైట్. సో ఇక్కడ 8 రిమైనింగ్ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను Cisco ఇచ్చిన అంటే తీసుకోదండి. రైట్. ఫస్ట్ మీరు ట్రై చేయండి ర్యాండమ్గా. సో మీకే అర్థమవుతుంది. సో జస్ట్ స్టార్ట్ కొట్టిన. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సిస్టమ్ నేమ్ ఉంది కదా, అంటే ఇప్పుడు జస్ట్ డబ్ల్యూఎల్సీ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్ల్యూఎల్సీ సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చిన, ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి అని ఇచ్చిన. రైట్. సో ఇది అయిపోయింది. సో కంట్రీ, డేట్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవ్వండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మిస్కాన్ఫిగర్ చేయొద్దండి. సో మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఏందండి, దీనిదే కదా. సో ఐపీ అడ్రస్ ఏంది 192.168.10.5. ఇది ఇంపార్టెంట్. ఇది ఏ సబ్నెట్ తీసుకున్నాం మనం, క్లాస్ సి అంటే 255.255.255.0. ఇది 10.5 ఇది. రైట్. దీనికి డిఫాల్ట్ గేట్వే ఇక్కడ ఏం సెట్ చేసినాము, VLAN 10 కదా. VLAN 10కి ఏంది 10.1 సెట్ చేసినాం కదా. రైట్. సో 192.168.10.1. ఇది మేనేజ్మెంట్ VLAN ఏ VLAN కింద ఉందండి, 10 20 30. సో 10 కింద ఉంది. రైట్. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ నువ్వు ఇలా క్రియేట్ చేయకపోతే అది అలౌ చేయదు. జస్ట్ ఒక డమ్మీ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నా. సెక్యూరిటీ వచ్చి WPA2 పర్సనల్ తీసుకుంటున్నా. ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే మళ్ళీ రేడియస్ సర్వర్ అవి ఇంప్లిమెంట్ చేయాలంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ Cisco123 ఇచ్చిన. రైట్. సో మళ్ళీ సేమ్ అడుగుతుంది, Cisco123 ఇచ్చిన. రైట్. సో ఇవి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో రేడియో ఫ్రీక్వెన్సీ పారామీటర్ అనేది ఇవి అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా అనేది. రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత అప్లై కొట్టండి. రైట్. సో ఇది జస్ట్ ఓకే. రైట్. ఇది సేవింగ్ ద కాన్ఫిగరేషన్ అనేది ఇది చాలా టైం ఇట్లే రొటేట్ అవుతుంది. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే క్లోజ్ చేసేయండి. రైట్. సో క్లోజ్ చేసేయండి, అయిపోయింది. రైట్. అంటే ఫస్ట్ మనం ఏం చేసినాం, అకౌంట్ అనేది క్రియేట్ చేసినట్టు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈ 10.5తో మనకి పింగ్ అవుతుందా లేదా చెక్ చేయండి. సమ్ టైమ్ ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఆ ప్రాబ్లం ఉంటుంది. రియల్ టైంలో అయితే ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. సో ఇక్కడ రిక్వెస్ట్ టైమ్ అవుట్, మళ్ళీ రిక్వెస్ట్ టైం అలా వస్తుంది కదా. సో Ctrl+C. సో పింగ్ 192.168.10.1 రిప్లై వస్తుంది. నెక్స్ట్ 10.5. రిక్వెస్ట్ టైమ్ అవుట్ వస్తుంది. రైట్. సో ఏం చేద్దామంటే జస్ట్ మళ్ళీ అడ్మిన్ పీసీ ఓపెన్ చేయండి. ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిహెచ్సిపి సక్సెస్ఫుల్. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి.
రైట్ రిప్లై వస్తుంది. సో ఇది ఇంటర్నల్ ప్రాబ్లం అండి, ప్యాకెట్ ట్రేసర్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. రైట్, సో దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్. సో ఇది కంప్లీట్ అయింది కదా, అంటే మన కనెక్టివిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, WLCలో ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్లో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంటంటే HTTPS. ఇంపార్టెంట్, బై డిఫాల్ట్ అది HTTP తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నువ్వు HTTP తీసుకున్నావు అనుకో ప్రోటోకాల్, దాని మేనేజ్మెంట్ IP అడ్రస్ ఏంది 10.5. రైట్, సో ఎంటర్ చేయండి, సర్వర్ రీసెట్ కనెక్షన్ అని వస్తుంది, రాదు. సో మనం యూజ్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంది HTTPS. రైట్, సో క్లిక్ ఆన్ గో. చూడండి లాగిన్ అడుగుతుందా, ఇంతకుముందు క్రియేట్ చేసినావు, ఏం క్రియేట్ చేసినావు, సిస్కో 123, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిస్కో 123 లాగిన్. రైట్, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే మనకు మొత్తం WLC అనేది ఇక్కడ మనకు కాన్ఫిగర్ అయింది. రైట్, ఇక్కడ చూడండి. సో యాక్సెస్ పాయింట్స్ ఏమున్నాయి, మొత్తం యాక్సెస్ పాయింట్ సమ్మరీ చూడొచ్చు. రైట్, సో ఇవన్నీ చూడొచ్చు, సిస్టమ్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కంట్రోలర్లోకి వెళ్ళండి. రైట్, సో కంట్రోలర్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, సో ఇంటర్ఫేసెస్ 3 ఇంటర్ఫేసెస్, ఒకటి మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్, ఇంకొకటి ఇంటర్నల్, ఒకటి VLAN 20కి ఒకటి, VLAN 30కి ఒకటి. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 more ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి. రైట్, ఒకటి VLAN 20కి, ఇంకొకటి VLAN 30కి. సో ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నట్టు ఇలా స్క్రోల్ చేయండి, ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. అంటే మనం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఆ ఇంటర్ఫేస్ని ఎవరికి అసైన్ చేస్తాం, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అసైన్ చేస్తాం. రైట్, సో ఇదేంది ఇంటర్నల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇది ఏ VLAN ఐడి మాత్రం కంపల్సరీ కరెక్ట్ ఉండాలి. ఇంటర్నల్ అయింది VLAN నేను దేనికి కాన్ఫిగర్ చేసిన ఇక్కడ VLAN 20, ఇది తప్పైతే మొత్తం పోతుంది. రైట్, సో ఇంటర్నల్ నెట్వర్క్ ఎవరికి అసైన్ చేస్తున్నా, VLAN 20 గెస్ట్ యూజర్స్కి అసైన్ చేస్తున్నా. సో జస్ట్ క్లిక్ అప్లై. సో అప్లై కొట్టిన తర్వాత మనకి ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇది ఏదైతే ఏ ఇంటర్ఫేస్ అని చెప్పానండి, నేను ఫస్ట్ ఇంటర్ఫేస్ అని చెప్పినాను కదా, ఇక్కడ పోర్ట్ నెంబర్ 1 అనేది ఎంటర్ చేయాలి. అయిపోయిందా, VLAN ఐడెంటిఫైర్ ఏంది ఇంటర్నల్ నెట్వర్క్కి VLAN 20. సో ఇప్పుడు VLAN 20 అంటే మనం ఏం సిరీస్ ఇచ్చినాం, 192.168.20. నెట్వర్క్ ఇచ్చినామా, అంటే IP అడ్రస్ 20.1 నుంచి 20.255 వరకు వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏదో ఒక IP అడ్రస్ ఇచ్చుకో. రైట్, అది 192.168.20.5 ఇస్తున్నా. ఇట్ కెన్ బి ఎనీ IP అడ్రస్. ఇది అయిపోయిన తర్వాత దాని నెట్ మాస్క్ ఏంది, క్లాస్ C కదా, 255.255.255.0. డిఫాల్ట్ గేట్వే ఏంది VLAN 20కి 192.168.20.1. నువ్వు కాన్ఫిగర్ చేసినట్టువే చెప్తున్నా ఇక్కడ. నెక్స్ట్ ప్రైమరీ DHCP సర్వర్, ఇక్కడ పూల్స్ క్రియేట్ చేసినావు కదా, పూల్ నేమ్ ఏం క్రియేట్ చేసినావు, ఇంటర్నల్ క్రియేట్ చేసినావు. దాని డిఫాల్ట్ IP అడ్రస్ ఏం కనెక్ట్ చేసినావు, 192.168.10.1. సో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేస్తేనే ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్ అయినట్టు. రైట్, సో పోర్ట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో పోర్ట్ నెంబర్ ఏంది, ఇది ఈ పోర్ట్ నెంబర్ GigabIT Ethernet 1. సో 1 క్రియేట్ చేసినాం. VLAN 20 కాబట్టి ఇది IP అడ్రస్ ఏంది, ఆ నెట్వర్క్లో ఉండే ఏదో ఒక IP అడ్రస్, 20 సిరీస్లో IP అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనుకున్నాను. సో దీని సబ్నెట్ మాస్క్ ఏంది 255.255.255.0. సో డిఫాల్ట్ గేట్వే ఏందండి VLAN 20కి 192.168.20.1. రైట్, సో ఇక్కడ ఇది DHCP IP అడ్రస్లో ఎక్కడి నుంచి తీసుకుంటుందో ఆ ప్రైమరీ DHCP సర్వర్ ఇవ్వాలి. VLAN 20కి ప్రైమరీ DHCP సర్వర్ ఏంది, డిఫాల్ట్ వచ్చి 20.1. రైట్, సో నెక్స్ట్ క్లాస్లో మీకు రౌటర్లో క్రియేట్ చేసి IP DHCP సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ చూపిస్తా. జస్ట్ ఇలా దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఏదైతే దాని ఉందో సో ఆ ఇంటర్ఫేస్ని ఇస్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నువ్వేం చేయాలంటే కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకో, పోర్ట్ నెంబరు, ఈ ఇంటర్ఫేస్ అడ్రస్ కరెక్ట్ ఉండాలి. సో నీకు ఆటోమేటిక్ IP అడ్రస్ కావాలంటే ప్రైమరీ DHCP సర్వర్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఎంటర్ చేయాలి. అయిపోయిన తర్వాత జస్ట్ అప్లై చేయి. రైట్, సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసినాం. ఇంటర్ఫేస్ ఎవరికి యూజ్ చేస్తాం, ఇంటర్నల్ ఇంటర్ఫేస్ అనేది VLAN 20కి యూజ్ చేస్తాం. రైట్, సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ ఉంది కదా, వెనక్కి వచ్చేయండి. రైట్, సో ఇప్పుడు చూడండి ఇంటర్నల్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, ఈ వర్చువల్ అనేది తర్వాత చూద్దాం. రైట్, సో ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్ ఏంటండి, గెస్ట్ నెట్వర్క్. సో ఇక్కడ న్యూలోకి వెళ్ళి సో దేనికండి ఇంటర్ఫేస్ నేమ్ గెస్ట్ నెట్వర్క్ ఇద్దాం అనుకుంటున్నాం.
సో అది వీలాన్ అనేది ఇంపార్టెంట్. వీలాన్ నెంబర్ ఏంది గెస్ట్ నెట్వర్క్కి 30 అనుకుంటున్నా. సో అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఫస్ట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాం. ఆ ఇంటర్ఫేసెస్ వచ్చి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేసి వాటికి అసైన్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఏందండి పోర్ట్ నెంబర్ 1 కదా, ఇదే కదా, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టు. ఇది 30 కాబట్టి ఐపీ అడ్రస్ ఏమి ఉండాలి, 30 సిరీస్లో రావాలి. వీలాన్ 30 కాబట్టి 192.168.30.5. సో నెట్ మాస్క్ ఏందండి క్లాస్ సి కాబట్టి 255.255.0. సో గేట్వే ఏందండి 30 సిరీస్కి వీలాన్ 30కి 192.168.30.1. ఎస్వీఐలో క్రియేట్ చేసినాం కదా ఇంటర్ఫేస్ వీలాన్ 1 ఐపీ అడ్రస్ ఇచ్చినాం కదా, ఇదే ద సేమ్ దే ఇది ఇక్కడ ఇస్తాం 192.168.30.1, రైట్. సో ఇక్కడ నుంచి అది ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ తీసుకొని వైర్లెస్ క్లయింట్కి ఇస్తుంది ఇంటర్ఫేస్, రైట్. సో జస్ట్ క్లిక్ అప్లై. చెక్ చేసుకోండి ఒకసారి, ఎవ్రీథింగ్ షుడ్ బి కరెక్ట్, డోంట్ డూ ఎనీ మిస్టేక్స్ హియర్. సో ఇది కంప్లీట్ అయింది, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినారంటే బ్యాక్ వెళ్ళినప్పుడు మనకి ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి, ఒకటి మేనేజ్మెంట్, ఒకటి ఇంటర్నల్, ఇంకొకటి గెస్ట్. సో ఇక్కడ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి అది మనం క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్గానే అది వచ్చింది, రైట్. సో ఇప్పుడు జస్ట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. సో మీ ఓకే మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. 10.5 ఉందా, 255.0 ఉందా, డిఫాల్ట్ గేట్వే ఏంది, 10.1 ఐపీ అడ్రస్ కూడా ఏంది 10.1 కదా, ఇది ఒక్కటి ఇచ్చేయండి. ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ తీసుకుంటుంది 168.10.1. ఎందుకంటే వీలాన్ 10 కదా మేనేజ్మెంట్ ఐపీ, జస్ట్ అంతే. రైట్. సో మళ్ళీ బ్లాక్ వెళ్ళండి. సో మీకు ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ 3 ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతాయి. సో మీరు ఇంటర్ఫేస్ టైప్ డైనమిక్ అని ఉంది కదా ఇక్కడ, ఈ డైనమిక్ ఇంటర్ఫేస్ అనేది దేనికి యూజ్ అవుతుందో ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. డైనమిక్ ఇంటర్ఫేస్ అనేది WLCలో పర్పస్ ఏందనేది టైప్ చేయండి, కమెంట్లో పెట్టండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైనమిక్ ఇంటర్ఫేస్, రైట్. సో ఇంటర్ఫేసెస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేయాలి. ఒకటి వీలాన్ 20, ఇంకొకటి వీలాన్ 30. వీలాన్ 20 ఇంటర్నల్కి, వీలాన్ 30 గెస్ట్కి. అంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలంటే లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే వైర్లెస్ ల్యాన్స్ మీద క్లిక్ చేయాలి, రైట్. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్. సో ఫస్ట్ డమ్మీ ఇచ్చినాను కదా, సో దీన్ని కావాలంటే డిలీట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అవసరం లేదనుకో, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. రిమూవ్ ఉంది కదా, జస్ట్ రిమూవ్ మీద క్లిక్ చేసి రిమూవ్. అది జస్ట్ బై డిఫాల్ట్ మనం ఫస్ట్లో ఇచ్చినప్పుడు అది ఇవ్వకపోతే తీసుకోదు కాబట్టి జస్ట్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనకి క్రియేట్ న్యూ ఉంది కదండి, జస్ట్ క్రియేట్ న్యూ మీద గో మీద క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ 2 క్రియేట్ చేయాలి, రైట్. సో ఒకటి దేనికోసం అండి, ఇంటర్నల్ యూజర్స్ కోసం కదా. సో SSID అంటే తెలుసు కదండి మీరు, రైట్. సో వైఫై నేమ్ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది SSID. సో SSID నేమ్ కూడా నేను సంథింగ్ ఇంటర్నల్ ఇచ్చిన. అంటే ఎప్పుడైతే మొబైల్ నుంచి కనెక్ట్ అవుతామో మనకు డిస్ప్లే అయ్యే నేమ్ ఏంది, SSID నేమ్. ఆ SSID నేమ్ ఏంది, ఇంటర్నల్ ఇచ్చిన. ఇక్కడ ఐడి అనేది వీలాన్కి సంబంధించింది కాదు, జస్ట్ ఈ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఎనీ నెంబర్, రైట్. బట్ ఇది యూనిక్ నెంబర్ ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ క్లిక్ అప్లై. అంటే జస్ట్ ప్రొఫైల్ నేమ్ ఇచ్చినాము, SSID వచ్చి ఇంటర్నల్ అని ఇచ్చినా అండి. సో ఇప్పుడు వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత ఈ SSIDని ఎవడైతే యాక్సెస్ చేస్తాడో, రైట్, సో వానికి మనం పాస్వర్డ్లు సెట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ డిఫాల్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, స్టేటస్ ఎనేబుల్ చేయండి, కాన్ఫిగర్ చేయడానికి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇంటర్ఫేసెస్ మనం ఏమేమి క్రియేట్ చేసినాం, రైట్. మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏం క్రియేట్ చేసినామండి మనం, ఇంటర్నల్ ఒకటి గెస్ట్ క్రియేట్ చేసినాం కదా. ఇది మేనేజ్మెంట్కి ఇచ్చినాం అనుకోండి, ఇది మేనేజ్మెంట్ ట్రాఫిక్ వెళ్తుంది. మనం అల్టిమేట్ పర్పస్ ఏంది, మేనేజ్మెంట్ నుంచి సపరేట్ చేయాలి కదా. సో ఇదేంటండి ఇంటర్నల్ అంటే ఏంది, వీలాన్ 20. సో నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను, అంటే ఇక్కడ వచ్చే ఐపీ అడ్రస్లు మనకు వీలాన్ 20 వస్తున్నాయి అన్నట్టు. ఇది కంప్లీట్ అయిందా? నెక్స్ట్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. సో మనం లేయర్ 3 ఏ సర్వర్ ఎప్పుడు కాన్ఫిగర్ చేస్తామంటే మనం, రైట్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, WPA2 ఎంటర్ప్రైజెస్ యూజ్ చేసినప్పుడు ఏ సర్వర్ వాడతామని చెప్పినాం కదా, అంటే రేడియస్ సర్వరు, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి, రైట్. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు చెక్ చేసుకోవచ్చు, సిల్వరు, గోల్డ్ అట్లా ఉంటే. ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ అనేది చాలా లిమిటెడ్ అండి. సో జస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ కోసమే మనకి యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఒకసారి వెళ్ళి సిల్వర్ అంటే ఏంది, గోల్డ్ దేనికి వాడతాము, సో అవి WLCలో ఒకసారి మీరు అంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసి వీడియో కోసం ఏది వాడతారు, ఆడియో కోసం దేన్ని వాడతాడు,
రైట్. సో ఇవి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సార్ మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్ పర్పస్ ఏంది, గోల్డ్ పర్పస్ ఏంది అని అడుగుతారు. అదొకసారి చెక్ చేసుకొని కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ పాలసీ మ్యాపింగ్, అడ్వాన్స్డ్, ఇవన్నీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డిజేబుల్ అయి ఉంటాయి. రియల్ WLC అయితే ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేసిందంటే క్లయింట్ యూజర్ ఐడియల్ థ్రెషోల్డ్ వాల్యూ అని ఉంది కదా, 0 అంటే ఎంతమంది యూజర్స్ అన్నా యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. ఈ వాల్యూస్ని ఇది మనం అంటే ఇది మ్యాక్సిమం అలౌడ్ క్లయింట్స్ ఉంది కదా, ఇక్కడ 8 అనే ఆప్షన్. సో ఇక్కడ ఏముంది 0 అంటే మీనింగ్ ఏంది, ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్ కెన్ యాక్సెస్ అని, సో ఇది మనం సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ 50 కావాలా, 100 కావాలా, అట్లని. ఇవన్నీ డిజేబుల్ అయి ఉంటాయండి. సో నెక్స్ట్ మీకు ఇంకొక ఆప్షన్ చెప్పుకుంటా. ఫ్లెక్స్ కనెక్ట్ అంటే ఏంది, మన రిమోట్ నెట్వర్క్లో ఉండే WLCని మనం ఎక్కడుండే ఏదో ఒక నెట్వర్క్లో ఉన్నప్పుడు క్యాప్ టనల్ ఎస్టాబ్లిష్ చేసి మనం ఏం చేస్తాము, ఏదో నెట్వర్క్లో ఉండే WLC నుంచి దీన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు ఫ్లెక్స్ కనెక్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతాయి. సో ఇవన్నీ మీకు థియరీ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అండి. సో జస్ట్ ఇవి ఎనేబుల్ చేయండి. రైట్, దట్స్ ఇట్. ఫస్ట్ ఏం చేసినామండి, జనరల్లోకి వెళ్ళి ఇది ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే SSID ఇవ్వాలి, ఎనేబుల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసినాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి మనం లేయర్ 2 SSID చేసుకున్నాం. SSIDని ఆథెంటికేషన్ కావాలంటే నేనేం చెప్పానండి, పర్సనల్ 2 యూజ్ చేస్తున్నాం. రైట్. సో WPA కాదు, WPA2 పాలసీ అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ అల్గారిథం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాం. WPA2 పాలసీ ఎన్క్రిప్షన్ ఏంటండి, AES. సో ఇక్కడ మనం ప్రీషేడ్కి అంటే ఒక పాస్వర్డ్ సెట్ చేస్తాం కదా, ఆ పాస్వర్డ్ ఎవడైతే యూజర్ యాక్సెస్ చేస్తాడో, టైప్ చేస్తాడో ఏది ఈ SSID అయితే వాడికి యాక్సెస్ వస్తుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఏమి ఇస్తున్నానంటే Cisco 123 ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్లు ఇచ్చుకోండి. రైట్. సో అప్లై. రైట్, ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ జనరల్లోకి వెళ్ళినాం, ఎనేబుల్ చేయను, ఇంటర్ఫేస్ ఇవ్వాలి. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళి ఇది చేసినాం, డన్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటండి, ఓన్లీ ఇంటర్నల్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి, గెస్ట్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఇంకొక వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. సో బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే ఒకటి ఉందా. సో దీని కావాలంటే, దీని ఇన్ఫర్మేషన్ కావాలంటే 1 మీద క్లిక్ చేసిండ్రంటే మీకు మొత్తం చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా రాంగ్ చేసిండ్రు అనుకోండి, అడ్మిన్ స్టేటస్ డిజేబుల్ ఉందనుకో, క్లిక్ చేయలేదనుకో, ఈ వైర్లెస్ ల్యాన్ ఐడెంటిటీ ఏంది 1. రైట్. సో దీని మీద క్లిక్ చేసినామంటే మళ్ళీ ఇంతకుముందు నేను ఏదైతే చూపించినానో అవన్నీ ఓపెన్ అవుతాయి. సో వెళ్ళి మీరు మాడిఫై చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంకొక న్యూ క్రియేట్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి గో వెళ్ళండి. అంటే మీనింగ్ ఏంది, మనం గస్ట్ ఇంకొక వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఇది గస్ట్ కోసం క్రియేట్ చేస్తున్నా. SSID మీ ఇష్టం అండి. సో GUEST, ఇది VLAN 30 కాబట్టి ID 30 ఉండాలి, అట్లా ఏం లేదు. జస్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, దట్స్ ఇట్. దేనికి ఐడెంటిఫికేషన్ నెంబరు, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ నెంబర్. రైట్. సో SSID గెస్ట్ ఇచ్చినప్పుడు ఎవడైతే యూజర్ ఈ SSIDని యాక్సెస్ చేయాలో వానికి పాస్వర్డ్ అవన్నీ సెట్ చేయాలి కదా. దానికోసం మనం యూజ్ చేసే ఆథెంటికేషన్ మెకానిజం ఏంది, WPA2. ఫస్ట్ స్టేటస్ ఎనేబుల్ చేయండి. గెస్ట్కి మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ ఏంది, ఇది. రైట్. సో అందుకే ఫస్ట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి తర్వాత ఈ 30.series ఎవరికి రావాలి, గెస్ట్ నెట్వర్క్ కింద యాక్సెస్ చేసే యూజర్స్కి వస్తుంది. ఇది పాయింట్. నెక్స్ట్ సెక్యూరిటీలోకి వెళ్ళి లేయర్ 2 చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఆథెంటికేషన్ సర్వర్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. రైట్. సో పాలసీ ఏంటంటే WPA2 పాలసీ. ప్రీషేడ్కి ఏమి ఇస్తున్నా, సపోజ్ ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి, Cisco 123. రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్లెక్స్ కనెక్ట్ APIs కావాలంటే జస్ట్ ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేయండి. సో వన్స్ ఇట్ ఈస్ డన్, చెక్ యువర్ కాన్ఫిగరేషన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. రైట్. సో డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. రైట్. సో అప్లై. సో వన్స్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. లేదంటే ఇక్కడ వైర్లెస్ ల్యాన్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏవేవి లిస్ట్ ఆఫ్ ల్యాన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇంటర్నల్ ఒకటి SSID, ఇంకొకటి గెస్ట్ అనేది SSID. రైట్. సో ఇదేమో 30 నెట్వర్క్, ఇది 20 నెట్వర్క్. రైట్. సో ఆథెంటికేషన్ మెకానిజం ఏముంది, WPA2. ఆథెంటికేషన్ మెకానిజం ఏంది, ప్రీషేడ్కి అంటే ఏంది, మనం పాస్వర్డ్ సెట్ చేసినట్టు. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి వైర్లెస్లో కానీ క్లిక్ చేసిన అంటే మన ఫంక్షనాలిటీ కంప్లీట్ అయింది. ఓ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాం, WLANs క్రియేట్ చేసినాం, వాటికి అసైన్ చేసినాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ఇక్కడ సేవ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. రైట్. సో ఇక్కడ చూడండి, వైర్లెస్ అంటే యాక్సెస్ పాయింట్స్ ఏముంది, యాక్సెస్ పాయింట్ నేము, యాక్సెస్ పాయింట్ IP అడ్రస్. రైట్. సో ఇవన్నీ మనకు చూపిస్తలేదు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఈ 2 యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి మనకు, రైట్. సో యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేసి మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, రైట్. సో ఇది గిగాబైట్ ఈథర్నెట్ పోర్టే కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కనెక్ట్ చేసింది. జస్ట్ DHCP మీద క్లిక్ చేయండి. సో మనకు మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్తో ఇవన్నీ కమ్యూనికేట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. మేనేజ్మెంట్ ఇది ఏంది 10. సిరీస్ కాబట్టి ఇక్కడ 10.3 వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో ఇక్కడ WLC మీద క్లిక్ చేసినామంటే చూడండి ఆటోమేటిక్గా ఇది 10.5 అనేది తీసుకునింది, రైట్. సో ఇప్పుడు నువ్వు అదే ఇక్కడ క్లిక్ చేసినావంటే, సారీ ఇక్కడ కాదు, ఈ సిస్టమ్ మీద కదా మనం యాక్సెస్ చేసింది. ఇప్పుడు జస్ట్ దేంతో ఒక దాని మీద క్లిక్ చేసి మళ్ళీ వైర్లెస్ మీద క్లిక్ చేయండి. చూడండి లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్స్ అనేది 0 అయిందా, దాని IP అడ్రస్ ఏంది 10.3 వచ్చిందా, దాని మోడల్ కనిపిస్తుందా, దాని మ్యాక్ అడ్రస్, అప్ టైమ్, అడ్మిన్ స్టేటస్ ఎనేబుల్డ్, ఆపరేషన్ స్టేటస్, పవర్ ఓవర్ ఈథర్నెట్ అని ఉంది కదా. సో ఇవన్నీ మీరు చూడొచ్చు, దాని స్పీడ్ ఎంత, రైట్. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి ఇది కదా. సో దీని మీదకి వెళ్ళి లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ మీదకి వెళ్ళి, రైట్. సో కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి గిగాబైట్ ఈథర్నెట్కి వెళ్ళి DHCP సెట్ చేయండి, ఆటోమేటిక్ IP అడ్రస్, రైట్. సో ఓన్లీ మేనేజ్మెంటే వస్తుంది, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చింది. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఇంకొక యాక్సెస్ పాయింట్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది, రైట్. సో ఇప్పుడు క్రియేట్ చేసినామండి. సో నెక్స్ట్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఇది యాక్సెస్ పాయింట్ 0 ఉంది, యాక్సెస్ పాయింట్ 1 ఉంది. VLAN 20 ఏమో ఇంటర్నల్ నెట్వర్క్కి, VLAN 30 ఏమో గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసిన. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ టాబ్లెట్ మీద క్లిక్ చేసినప్పుడు నేను సో డెస్క్టాప్లోకి వెళ్ళి లేదంటే కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం, రైట్. సో ఇక్కడ వైర్లెస్ 0 ఉంది కదా, వైర్లెస్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి. ఇక్కడ బై డిఫాల్ట్ నువ్వు SSID చూసినావంటే డిఫాల్ట్ అని ఉంటుంది, కానీ మనం SSID ఏమి ఇచ్చినాం, VLAN 20కి ఏమో ఇంటర్నల్ అని ఇచ్చినాం, INTERNAL. VLAN 30కి ఏమి ఇచ్చినాం, గెస్ట్ అని ఇచ్చినాం, రైట్. సో SSID అనేది మీరు చూడాలి, రైట్. నేను ఇంటర్నల్ అంటే నార్మల్గా అయితే ఇక్కడ మీరు వైఫై నెట్వర్క్స్ కానీ కనెక్ట్ చేసినారు అనుకోండి, మీకు ఆల్రెడీ మీకు ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఇక్కడ ఇంటర్నల్ నెట్వర్క్ గెస్ట్ నెట్వర్క్ అని చూపిస్తుంది. సో మీరు దాంతో కనెక్ట్ అయ్యి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, రైట్. సో ఇక్కడ జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే VLAN 20 ఇంటర్నల్ నెట్వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, INTERNAL ఇంటర్నల్. సో పాలసీ ఏంటండి WPA to PSK, రైట్. సో ఇక్కడ ఏంటండి Cisco 123 ఇది ఎంటర్ చేసినాను అనుకోండి, రైట్. సో ఇప్పుడు మీరు డెస్క్టాప్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు సో ఆటోమేటిక్గా ఏదో ఒక యాక్సెస్ పాయింట్తో అసోసియేట్ అయింది, రైట్. సో ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ లిమిటేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 20 నెట్వర్క్ రావాలి కదా ఇంటర్నల్ అంటే, నీకు DHCP ఫెయిల్ అయిందో లేదంటే డిఫరెంట్ IP అలా వస్తుందండి. ఇది మనం చేసిన మిస్టేక్ కాదండి. సో ప్యాకెట్ ట్రేసర్లో లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉందండి. సో దానివల్ల నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక యాక్టివిటీ తీసుకున్నప్పుడు సో దీనికి కొంచెం అడ్వాన్స్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే మీరు కాన్ఫిగర్ చేసినప్పుడు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్సెస్ పాయింట్ తీసుకున్నా అనుకుందాం, అది ఇక్కడ నేను చూపించలేదు. సో ఒక యాక్సెస్ పాయింట్ తీసుకున్నాను, రైట్. సో వైర్లెస్ డివైస్లోకి వెళ్ళి ఒక యాక్సెస్ పాయింట్ తీసుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ యాక్సెస్ పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను ఏదో ఒక ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసిన, రైట్. సో తర్వాత నేటివ్ VLAN తర్వాత చూస్తా, జస్ట్ ఇట్లా కనెక్ట్ చేసిన. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసినట్టు అనుకో ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యిందంటే ఓకే. ఇన్ కేస్ అవ్వలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేయాలంటే ఈ అడాప్టర్ కేబుల్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా ఇక్కడ కనెక్ట్ చేయాలి, రైట్. ఇన్ కేస్ లేకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు రాదండి. సో అప్పుడు మీరేం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి, రైట్. సో ఇక్కడ ఫిజికల్లోకి వెళ్ళి ఇది ఉంది కదండి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే సో ఈ కనెక్షన్ అనేది ఆన్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్లాస్లో చెప్పుంటా అండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్లెట్ బదులు నేను ల్యాప్టాప్ తీసుకున్నాను అనుకుందాం. సో ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావంటే దీన్ని ఎట్ట మనం వైర్లెస్ సెట్టింగ్స్ చేయాలంటే డెస్క్టాప్లోకి వెళ్ళి PC వైర్లెస్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, చూడండి WMP300N or WPC300 వైర్లెస్ ఇంటర్ఫేస్ ఈస్ రిక్వైర్డ్ టు కనెక్ట్. అంటే ఇది మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఉండే ల్యాప్టాప్ వైడ్ కనెక్షన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వైర్లెస్ ఫంక్షనాలిటీ లేదు. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంది, కనెక్టివిటీ కోసం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు ఏముండాలి, వైర్లెస్ ఫంక్షనాలిటీ ఉండాలి. సో దానికోసం నువ్వేం చేయొచ్చు అంటే ఇన్ కేసు నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు ఫిజికల్లోకి వెళ్ళి జస్ట్ ఒకసారి దీన్ని జూమ్ ఇన్ చేయండి. ఓకే ల్యాప్టాప్ ఆన్ ఉంది కదా,
ఫస్ట్ దీన్ని ఆఫ్ చేయండి. అంటే ఇక్కడ మీనింగ్ లైట్ వెళ్తుంది కదా, జస్ట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇది ఏదైతే డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఉందో ఇది వైర్లెస్ సపోర్ట్ చేయదు అనుకుందాం. దీన్ని నేను రిమూవ్ చేసిన. ఇప్పుడు నాకు ఇది ఎంటీ స్లాట్ ఉంది కదా, ఇక్కడ WPC300N ఉంది కదా, అదేం చేస్తుంది 2.4 GHz వైర్లెస్ ఇంటర్ఫేస్ సూటబుల్ ఫర్ ది కనెక్టెడ్ టు ఏ వైర్లెస్ నెట్వర్క్ ఉంది. అప్పుడు దీని మీద జస్ట్ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా, వచ్చిందా నాకు. సో ఇప్పుడు క్లోజ్ చేసిన, రైట్. సో అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే నువ్వు పీసీ వైర్లెస్లోకి వెళ్తే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి నువ్వు పీసీ వైర్లెస్లోకి వెళ్ళినావంటే ఇప్పుడు పనిచేస్తుంది. ఇంతకుముందు పనిచేయలేదు కదా, ఇప్పుడు ఇది పీసీ వైర్లెస్లోకి వెళ్తే పనిచేస్తుంది, రైట్. సో మళ్ళీ మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఒకటి ఏముంది ఇంటర్నల్ ఉంది, ఇంకొకటి గెస్ట్ ఉంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గెస్ట్ కనెక్ట్ కావాలనుకో, రైట్. సో జస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తే నెట్వర్క్ చూపిస్తుంది. గెస్ట్ మీద క్లిక్ చేసినావు అనుకో, జస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేయి. అప్పుడు ఆథెంటికేషన్ ఏంది సెలెక్ట్ చేసుకో, WPA2 పర్సనల్ కదా, పాస్వర్డ్ ఏంది సిస్కో 123, రైట్. సో జస్ట్ కనెక్ట్ కొట్టు, రైట్. సో కనెక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే లింక్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి యూ ఆర్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ది యాక్సెస్ పాయింట్ అని ఉంది కదా, నీకు కావాలంటే మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయి. సో ఇక్కడ మీకు ప్రతి దాని డీటెయిల్స్ వస్తుంది, ఏ మోడ్లో ఉంది, రైట్. సో IP అడ్రసెస్ ఇవన్నీ మీకు వస్తాయి, రైట్. సో ఇది మీరు బేసిక్ అండర్స్టాండ్ అంటే WLC ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా యాక్సెస్ చేయాలని ఇవి నేర్చుకున్నారండి. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ఎక్కడ మల్టీ లేయర్ స్విచ్ యూజ్ చేయం కాబట్టి, అంటే ఇన్ జనరల్గా మన ఫ్రీ CC అనే వీడియో కోర్సులో భాగంగా నార్మల్ స్విచ్ తీసుకొని ఒక DHCP సర్వర్ క్రియేట్ చేసి దాని తర్వాత WLC క్రియేట్ చేసి ఏ విధంగా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి DHCP సర్వర్ క్రియేట్ చేసి ఏ విధంగా చేద్దాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో మీకు వీడియో కానీ హెల్ప్ఫుల్ అయిందని మీరు అనుకుంటున్నారంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో రైట్, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.